సంగమేశ్వర డెవలపర్స్, కటేవరం, తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నట్రాజ్ జ్యువెలరీ మార్ట్. విద్యుత్ శాఖ వారికి మున్సిపల్ శాఖ వారికి మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం. ప్రధానంగా ట్రీ కటింగ్ విషయంలో లైన్ లాస్ లేకుండా ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ అవ్వకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ వారు ఎప్పుడు పడితే అప్పుడు మొక్కల కొమ్మలు నరికివేయటం పరిపాటైంది. అంతేకాకుండా కొట్టిన కొమ్మలు ఇంట్లో పడ్డాయా, రోడ్డు మీద పడ్డాయా అని కూడా, లేక లైన్ల మీద పడ్డాయా అని కూడా చూడకుండా కొమ్మలు నరికేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేయటం ఒక క్రమశిక్షణ లేని చర్యగా మారిందంటున్నారు. అయితే ఈ కొమ్మలు తొలగించడానికి మున్సిపాలిటీ వారి వద్ద తగినంత సిబ్బంది, ట్రాక్టర్స్ వంటివి సఫిషియెంట్గా లేనందున కొమ్మలు అలాగే రోజుల తరబడి ఉంటున్నాయని అంటున్నారు ప్రజలు. దీంతో వీధుల్లో అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా దోమలు బాగా పెరుగుతున్నాయనే భావన చాలామంది ప్రజల్లో ఉన్నది. గతంలో ట్రీ కటింగ్ అంటే ఒకరోజు ముందుగానే సంబంధిత అధికారులు ప్రజలకు సమాచారం అందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి లైన్లకు అంతరాయాలుగా ఉండే కొమ్మలు మాత్రమే తొలగించేవారు. కానీ ప్రస్తుతం లేడీకి లేచిందే పరుగు అన్నట్లుగా ఎప్పుడు ట్రీ కటింగ్ పెడతారో కూడా అర్థం కావటం లేదు అంటున్నారు పలువురు. విద్యుత్ శాఖ వారు ట్రీ కటింగ్ వాటిని తొలగించే కార్యక్రమం కాంట్రాక్టు వ్యవస్థ ద్వారా అప్పచెప్పారని తెలుస్తోందని చాలామంది భావిస్తున్నారు. అయితే అడ్డు తొలగించిన కొమ్మలు విద్యుత్తు కాంట్రాక్టు శాఖ వారే తొలగించాల్సిన అవసరం ఉండగా కొట్టడమే కానీ మా పని, వాటిని తొలగించే పని మాది కాదు అన్నట్లుగా ఉంటుందనే కూడా ఆరోపణలు ఉంటున్నాయి. అంతకు మించి ఏమిటంటే మంగళవారం, శుక్రవారం అనే వారభేరాదులు కూడా లేకుండా ఎక్కువగా లైన్ లాస్ తగ్గించడానికి కొమ్మలు నరుకుతున్నారు అనే ఆరోపణలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో శుక్రవారం కొమ్మలు నరికి వేస్తున్న సమయంలో స్థానికులు కొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసే ప్రయత్నంలో ఘర్షణలకు దిగిన సందర్భాలు కోకొల్లలు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఈ విషయంలో ఇంకొద్దిగా ఉండాలి అనేది చాలామంది భావన. నరికి వేసిన కొమ్మలు మున్సిపాలిటీ వారు తీయవలసి ఉండగా ఆ బాధ్యత తమది కాదు అంటున్నారు సంబంధిత సిబ్బంది. ట్రాక్టర్ల కొరత ఈ నేపథ్యంలో మేము మాత్రం ఎంత పని చేయగలం అంటున్నారు శానిటరీ విభాగం వారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రామాపల్ నాయుడిని వినోద భారతి ప్రశ్నించగా ట్రీ కటింగ్ విషయంలో విద్యుత్ శాఖ వారికి, మున్సిపల్ విభాగం వారికి ఎటువంటి పరస్పర అవగాహన లేదన్నారు. ట్రీ కటింగ్ చేసిన వారే వాటిని తొలగించే కాంట్రాక్ట్ విధానం విద్యుత్ శాఖ వారి ఉందని తాను భావిస్తున్నానని అన్నారు. ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వైర్లు వెంబడే అపార్ట్మెంట్లో నిర్మాణం జరగడంతో ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా కోకొల్లలు. రెండు డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లేకుండా ఎవరి పని వారు చేసుకుంటూ వెళితే చివరికి ఇబ్బందులు ఎదుర్కొనేది ప్రజలే అనేది అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ట్రీ కటింగ్ విషయమే విద్యుత్ శాఖ ఈఈ సత్యనారాయణ గారిని వివరణ కోరగా విద్యుత్తుకు అంతరాయం కలుగుతుంది అన్న సమయంలో ఖచ్చితంగా కొమ్మలు నరికివేయటం అనేది జరుగుతుందన్నారు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి ఎటువంటి ఫండ్స్ కానీ నిధులు కానీ ఉండవని, తమ సొంత ఖర్చులతోనే తమ డిపార్ట్మెంట్ వారి ద్వారానే వాటిని నరికించడం జరుగుతుందని చెప్పి తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, విద్యుత్కు అంతరాయం కలగకుండా చూడటమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ మున్సిపాలిటీ వారికి, విద్యుత్ శాఖ వారికి మధ్య సమన్వయం లోపం లేకుండా ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు అనేది వాస్తవం.